తర్వాత ఈ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు గుండమ్మ కథ చేసేటప్పుడు చెప్తున్నానండి, సార్ విజయవాహిని స్టూడియో వాళ్ళు బ్రహ్మాండంగా గుండమ్మ కథ అని సినిమా తెద్దామని సబ్మిట్ చేశారు. అప్పుడు ఇంకా టైటిల్ పెట్టకుండా దీనికి ఏంటి మామూలుగా జనరల్గా అంత సినిమాలు ఏంటంటే హీరోల మీద పెడతాం ఎక్కువ, లేకపోతే హీరోయిన్ మీద పెడతాం, లేకపోతే కుటుంబం మీద పెడతాం. ఈ క్యారెక్టర్కి వచ్చేప్పటికి ఈ సినిమా వచ్చేప్పటికి ఎన్టీ రామారావు గారు పక్కన, నాగేశ్వరరావు గారు పక్కన, ఎస్వి రంగారావు గారు పక్కన, సావిత్రి గారు పక్కన, ఇలాంటి హేమాహేమీలందరూ ఉన్నటువంటి ఆ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో చెప్తాంటే చక్రపాణి గారు అన్నారు దీన్ని గుండమ్మ కథ అని పెడదామని. అంత కామన్ సెన్స్ ఆయింది. ఇదేంటంటే ఇంత హీరోలు పెట్టుకొని ఇంత హీరోలు పెట్టుకొని మీరు గుండమ్మ అని ఆవిడ పేరు పెడతారేంటండి అని చెప్పి కొంతమంది అడిగారట. ఈ సినిమాకి అదే పేరు కరెక్టు, మీరు చూడండి ఈ సినిమా రిలీజ్ రోజునే ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుద్దో, ఇంతవరకు ఎవరో పెట్టలా, ఎట్లా ఒక క్యారెక్టర్ మీద గుండమ్మ కథ అని ఎవరో పెట్టలా, మనం పెట్టాం ఫస్ట్ టైము చూడండి అన్నాడు. దానికి నాగేశ్వరరావు గారు, రామారావు గారు కానీ, రంగారావు గారు కానీ ఎవరు కూడా అభ్యంతరం పెట్టలా. బాగుందండి 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 అందరూ బాగుందనేటప్పుడు ఎవరు నోరెత్తలేదు. మరి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పుడు రామారావు గారిది మన జూనియర్ ఎన్టీ గారిని, నాగేశ్వరరావు గారి మనవుడిని నాగ చైతన్యని నిద్రలు పెట్టి మళ్ళీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ప్రపోజల్ కూడా అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి? అక్కినేని గారు అడిగారట అన్నమాట. గుండమ్మ ఎవరు అయ్యాలి? ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమత ఉన్నాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ మనం ఎంత బాగా చేయించి తీసుకొచ్చినా పరభాష అమ్మాయినో ఇంకోళ్ళనో సూర్యకాంతం గారిలాగా లేదండి అంటారు గ్యారంటీ. అది సినిమాకి దెబ్బ కొడుతుంది. రామారావులా బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, బ్రహ్మాండంగా చేసేయచ్చు, నాగేశ్వరరావు గారిలా చేయొచ్చు, రంగారావు గారిలాగా బాగా చేయొచ్చేమో కానీ సూర్యకాంత్ ఎవరో నోబడీ కెన్ రీప్లేస్ అండి. ఆ సినిమాకి ఆవిడే హీరో కదా, అంతే కదా. అంతే గుండమ్మ కథకి ఆవిడే హీరో అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా. అసలు ఎంత బాగా చేస్తుందండి. అలా మాయాబజార్ సినిమా ఉంది. ఈ మాయాబజార్ సినిమాలో కూడా అక్కినేని చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో, నేనున్నాను, రామారావు అందరూ ఉన్నారు, ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పాలా, ఎస్వి రంగారావు అని చెప్పాలా, ఎవరికంటే నేనే హీరో అని ఎవరు, నేను హీరోయిన్ నేను పెళ్లి చేసుకుందా, నేను జోయిట్లు పడేది నేను కాబట్టి నేనే హీరో అని నాగేశ్వరరావు. కథ నేను కృష్ణుడి వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడి కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన. ఎస్వి రంగారావు అన్నారు అసలు మీరిద్దరు కాదు, నేను ఘటోద్గడు చెడు గాడిచే సినిమా రైజ్ అయింది, సినిమా రిపీటర్ అని ఇంత ఉందంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు నువ్వు నేను మనం ఎవ్వరం హీరోలు కాదు, మాయాబజార్ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి. అది సావిత్రిగా ఒక అమాయకురాయిలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేఖగా కూడా అంత అద్భుతంగా చేసేసింది. నిజమైన హీరో ఆవిడే, ఆవిడ మూలంగానే ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి నాగేశ్వరరావు అన్నారట. అంటే దాసరి గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, కథే హీరో అంటుండేవారు. ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో, కథ చుట్టూ ఏం తిరుగుతుందో, ఏ పాత్ర తిరుగుతుందో, ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో. అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో, మాయాబజార్కి సావిత్రి హీరో, అంతే కదా సార్. అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్ సూర్యకాంతం గారు? పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తులేవు కదండి. ఒక 7-8 సినిమాలు చేశాను నేను సూర్యకాంతం గారు. సూర్యకాంతం చేశాను. ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు చూడలే నేను. ఏదో ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది. నాయన రెండ్రా అందరూ తలకాసి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు. అయ్యింది తిన్నాయినా పొద్దు నుంచి కష్టపడతాం, తిను బాగుంటుంది, ఇది నేను స్వయంగా చేశాను, అంత చక్కగా. అంటే ఒక తల్లి ప్రేమ. ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ